పితృపు త్రాత్మకును ప్రియ మహిమ మాకుగాక దినరీతి దినరీతి ధనవరతు దులుగాక సర్వదే శములా. కొత్తకాల పండుగ ఆరాధన. నీ ఆస్తితో ప్రభుని గణపరచుము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములు ఆయనకు చెల్లించుము. నా ప్రాణమా ప్రభుని గణపరచుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రభు దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువా మా పెదవులు ప్రభువుని స్తుతించుడి. మనమందరము మోకరిల్లి ప్రార్థించుదము. అందరికీ సృష్టికర్తను తండ్రివైన సర్వశక్తి గల ప్రభు అయిన ఓ దేవా, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింప చేస్తున్నావు కదా. మనుష్య జాతి కొరకు విత్తు కాలమును కోత కాలమును నియమించి భూఫలములను వాటి కాలమందు నీ బిడ్డలమైన మాకు ఇప్పుడు అనుగ్రహించినావు గనక నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. వీటి కొరకును నీ ఉపకారములన్నిటి కొరకును నీ ఘనమైన నామమును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా కొనియాడుచు మహిమపరచుచున్నాము. ఆమేన్. ప్రతి విజ్ఞాపన పిలుప ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము అని ప్రార్థించుదుము. పరలోకపు తండ్రి, మా ఆహారము కొరకు అనుదినము ప్రార్థించుడని నీ కుమారుడు మాకు నేర్పిన కదా. మనుషులందరూ నిన్ను స్తుతించున్నట్లును భూఫలములను నీ మహిమ కొరకు అందరూ వాడుకున్నట్లు మేము వాటిని పండించులాగున మాకు కృప దయచేయుము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించుము. పొలములలోను గనులలోను నీటి యందును పనిచేయువారు తమ సంపాదన అంతటిలో న్యాయమైన భాగము అనుభవించినట్లు వారి కృషి వలన మేలు పొందు వారందరూ వారిని గౌరవించినట్లును దయచేయము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించుమని ప్రార్థించండి. అన్ని ఉద్యోగముల యందును పరిచర్యల యందును ఉన్నవారందరూ ఒకరినొకరు అవయములమై ఉన్నామని తెలుసుకొని ఒక కుటుంబముగా కలిసి జీవింప పనిచేయునట్లు దయచేయుము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకింపుము. తమ సంపద వరములు సమయములు అందరూ చక్కగా వినియోగించి నీకు తమ లెక్క అప్పగించు బాధ్యత కలిగి ఉన్నారని గుర్తించినట్లు దయచేయము. ప్రజాక్షేమము కొరకును ప్రణాళికలన్నిటినీ సిద్ధపరచు వారందరికీ నడిపింపును ప్రేరణను దయచేసి అందరూ ప్రతివాని కొరకు ప్రతివాడు అందరి కొరకును బాధ్యత కలిగి ఉండినట్లు దయచేయము. మానవుల కాయ కష్టములు శాపము నుండి విమోచింపబడినట్లు ప్రజలందరూ తమ స్వలాభము కొరకే కాక అందరి ప్రయోజనము కొరకు పాటుపడినట్లు వారు తమ చేతి పనులను చూచి ఆనందించి సేవయే ఆరాధనగా ఉండినట్టు కాలము శీఘ్రముగా రప్పించుము. ప్రార్థించుదము.
సర్వశక్తి గల దేవా, మా పరలోకపు తండ్రి, భూమి ఆకాశముల యందు నీ మహిమను ప్రచురించి నీ చేతి పనిని కనపరుచుచున్నావు కదా. వివిధ ఋతులలో మేము సిరి సంపదలను సేవింపుకున్నట్లు మమ్మల్ని తప్పించమని ప్రార్థించుచున్నాము. నీ సేవకులుగా మేము ఏక దీక్షతో నీవు మాకిచ్చిన పని సత్యముగను, రమ్యముగను, నీతిగను, తోడి మానవుల క్షేమము కొరకును చేయుటకు మాకు నీ కృప దయచేయము. మా మధ్య పరిచారకుల వలె జీవించిన నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మనమందరము లేచి నిలవబడి ఉత్తర ప్రత్యుత్తర లేఖనాన్ని ధ్యానము చేసుకుందాం. సరే సరే, దయచేసి మనము నిలువబడి ఉత్తర ప్రత్యుత్తర లేఖనాన్ని ధ్యానము చేసుకుందాం. దేవా దేవా, సియోనులోను మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబళ్ళు చెల్లింపవలసి ఉన్నది. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చెందుదువు. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకందరికీ దూర సముద్రముల మీదనున్న వారికి అతిశ్రయమైన వాడవు నీవే. నీతిని బట్టి బ్రేకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. ఆయనే సముద్రములను ఘోషను వాటి తరంగములను ఘోషను అనుసువాడవు. జనములు అల్లరిని చల్లార్చువాడవు. నీవు భూమిని దర్శించి దాని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేసి ఉన్నావు. సంవత్సరములను నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. పచ్చిక పట్ల మందలను వస్త్రము వలె ధరింపచేసి ఉన్నవి. లోయలు సంవత్సరములతో కప్పబడి ఉన్నవి. అన్నియు గానము చేయుచున్నవి. ఈ వాక్యం ఇంతటితో సరి. శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గున్గాక. ఆవిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గున్గా. ఆమేన్. దయచేసి కూర్చునండి. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగములు చదువుగా విందము. మొదటి పట్టణము
ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 1-11 వచనాలు. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 1-11 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమును నీవు ఇచ్చి దాన్ని స్వాధీనపరుచుకున్న దానిలో నివసించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొనిన భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి ఆ దినములో నుండు యాజకుల యొద్దకు పోయి యెహోవా మన పితరులకు ఇచ్చెనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చియున్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నాడని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును ఎదుటే ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న ఆరామీ దేశస్థుడు అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసినై గొప్పదైనయు బలమైనదయు విస్తారమైనదయు నగు జనమాయెను. ఐగుప్తి జనులు హింస పెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యమును మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధలను ప్రయాసములను మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలను మహత్కార్యముల వలను ఐగుప్తుల నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనున్న ఈ దేశమును మీకు ఇచ్చేదను. కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలమును నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని దాచిపెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధికి నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసి మేలంతటి విషయమై నీవును లేవీలను నీ దేశములనున్న పరదేశులను సంతోషింపవలెను. ఈ వాక్యం ఇంతటితో సరి. ఓ దేవా నీకు వందనములు. 2వ వచనము. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన 2వ భాగము తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 12వ వచనం వరకు. సంతుష్టి సహితమైన దేశభక్తి గొప్ప లాభసాధమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండుము. ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. ఈ పాఠం ఇంతటితో సరి. ఓ దేవా నీకు వందనములు. సువార్త పాఠము చదువుగా మనమందరము లేచి నిలబడుదుము. ప్రైజ్ లార్డ్. ఈ పరిశుద్ధ ఆరాధనకు ఏర్పాటు చేయమన్న కోత పండుగ సందర్భంగా ఏర్పాటు చేయబడిన సువార్త పాఠముగా లోకా సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 4 వచనం వరకు. లోకా సువార్త 21వ అధ్యాయం
కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూశాను. ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్తున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఏమే తమ లేమిలో తమకు కలిగిన జీవనమంతా వేసిరని వారితో చెప్పాను. దేవుడి వాక్కు దీవించును గాక. ఓ క్రీస్తు నీకు స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుదము. సర్వశక్తి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన దేవా, గడిచిన కోతు పండుగ కాలము నుంచి నేడు ఈ 2026వ సంవత్సరము దేవా ఇంతవరకు నీ కృపలో కాపాడి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ గడిచిన సంవత్సర కాలమంతయు భూఫంటలలో, అయా రెక్కల కష్టార్జితాలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, బిడ్డల చదువులలో, అయా అన్ని విషయాలలో మీరు చేసిన మేలుల కొరకై కృతజ్ఞతలు చెల్లించటానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ సన్నిధికి ఎవరైతే అయా కూర్చుకొని అయా నీకు అయా కుదించి నీకు ఇస్తున్నారో వాటి వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవా ఈ కానుకలన్నిటినీ మీ సేవ కొరకై ప్రతిష్ఠించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి. మనమందరము కలిసి ప్రభు నామ మహిమార్థమై దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అనే కీర్తన పాడుతూ 2-3 వచనాలు మనము పాడుతూ ముందుకు కొనసాగుదాం. 657వ కీర్తన దేవునికి స్తోత్రము గానము చేయుటయే. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరం స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేము యెహోవా కట్టుచున్న వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే ఆయన ఆకాశము మేఘములతో కప్పును, ఆయన ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరం మంచిది. పిల్లలారా శీర్వదించియు బలపరచుని గుమ్మము, పిల్లలారా శీర్వదించియు బలపరచుని గుమ్మము, మంచి గోధుమ నిన్ను తృప్తిగా లోచును. దేవునికి
నీకి స్తోత్రము. ప్రార్థించుదాము. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గడిచిన సంవత్సర కాలం అంతయో మీరు చేసిన ఉపకారాల కొరకై, మేలుల కొరకై, మా జీవితాలలో మీరు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాల కొరకై ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తా ఉంటున్నాం. ఈ యొక్క ప్రభువా కోత పండుగ ఆరాధనలో సంపూర్ణముగా దేవా మా హృదయాలను, మా జీవితాన్ని నీకు కానుకగా సమర్పించుటకు సహాయం చేయండి. ప్రభువా మీకు వందనాలు. నీవు న్యాయవంతుడువు తండ్రి, న్యాయము తీర్చేవాడవు నీవు. ఈ దినమునైనా న్యాయమైన నీ భాగాన్ని నీ ఆలయానికి, సంఘానికి ఇచ్చుటకు మంచి మనసు నీ బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సంఘమంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో కోత పండుగ శుభాకాంక్షలు సంఘమంతటికి తెలియచేస్తూ, దేవుడు గడిచిన సంవత్సర కాలమంతా ప్రభు మనలను, మన సంఘాన్ని, మన గ్రామాన్ని, కుటుంబాలను తన కృపలో కాపాడి నడిపించిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రియులరా మరి ఈ దినం మరి కొన్ని వారాలుగా ప్రకటించుకుంటూ, ప్రియులరా ఈ దినం ప్రియులరా ఈ కోత పండుగ ఆరాధన జరుపుకోవడానికి దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉంటున్నా. ప్రియులరా మరి ఆల్రెడీ పోయిన నెలలోనే అన్ని చోట్ల కోత పండుగ ఆరాధనలో ప్రియులరా ముగించుకున్నారు. మరి మనము కూడా, ఎందుకంటే ఈ ఎకనామిక్ ఇయర్ అనగా 2025వ సంవత్సరం యొక్క కోత పండుగ ఆదాయాన్ని డయాసిస్ కి, మిషన్ కి చూపించాలి. ఒకవేళ కోత పండుగ పెట్టకపోయినా మరి నాకు ఒక 10,000 15,000 దాని మీద వేసేస్తాను. వేసి దాన్ని మరలా నేను కట్టాలి. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రియులరా విధిగా మన కోత పండుగను మనము జ్ఞాపకం చేసుకొని ప్రియులరా ముందుకు సాగుతా ఉంటున్నా. ఈ సంవత్సరము కూడా కోత పండుగను మనము నిర్వహించుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉంటున్నా. కోత పండుగ యొక్క భావాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగాలి. కోత పండుగ అంటే ఏమిటి? ప్రియులరా సంవత్సర కాలం అంతయు దేవుడు మన జీవితాలలో, మన బ్రతుకులలో, మన కుటుంబాలలో దేవుడు అనుగ్రహించిన ఉపకారాలు, మేలులన్నిటి కొరకాయి ప్రియులరా ఏడాదికి ఒకసారి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించడానికి, ఏడాదికి ఒకసారి దేవుని సన్నిధిలో ప్రియులరా మనకు కలిగినది దేవునికి ఇవ్వటానికి, న్యాయమైన భాగము దేవునికి ఇవ్వటానికి ప్రియులరా దేవుడు నియమించినది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనుషులు నియమించినది కాదు. పాత నిబంధన గ్రంథములో అనేక సందర్భాలలో, పండుగలలో ప్రాముఖ్యమైన పండుగగా ఈ ప్రథమ ఫలముల పండుగ లేక కోత పండుగ ఆరాధనను ప్రియులరా ఇశ్రాయేలీయులు చేశారు. వారి భూపంటలన్నిటినీ, వారి కాయ కష్టములన్నిటినీ, వారి పశువులన్నిటినీ ప్రియులరా ఆశీర్వదించిన దేవునికి, వారి గర్భఫలములన్నిటి విషయములలో మేలు చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి సంవత్సరాంతమునందు వారు దేవునికి
పిల్లగా ఈ కృతజ్ఞత అర్పణల పండుగ ఆరాధన వారు చేశారు. అదే దాని భావమే ఈరోజు మనము చదువుకున్న మొదటి లేఖన పాఠ్యభాగము. మొదటి లేఖన పాఠ్యభాగములో పిల్లరా నీకు అనుగ్రహించిన భూఫలములలో, నీకు అనుగ్రహించిన కష్టార్జితములలో, నీకు అనుగ్రహించిన పశువులలో, నీకు అనుగ్రహించిన గర్భఫలాల విషయములలో నీవు ఏర్పరచుకున్న స్థలం, పిల్లరా ఏర్పరచుకున్న స్థలం, పూర్వీకులు ఈ స్థలాన్ని దేవుడు పిల్లరా ఏర్పరిచాడు. అర్పణలను దేవునికి సమర్పించడానికి, ఆరాధన దేవునికి సమర్పించడానికి, ప్రార్థనలు చేయటానికి ఈ స్థలాన్ని దేవుడు నియమించుకున్నాడు. అందుకే మన అర్పణలన్నీ కూడా ఈ స్థలానికి మనము తీసుకొస్తున్నాం. పిల్లరా నీవు నీ కష్టార్జితములో నుండి, నీ పశువులలో నుండి, నీ యొక్క పిల్లరా మరి పాడి పంటలలో నుంచి న్యాయమైన భాగాన్ని గంపలో పెట్టుకొని పిల్లరా ఆ గంపను తీసుకొని వచ్చి దేవుని బలిపీఠము ఎదుట ఉంచి, ఆ దినాలలో ఎవరైతే యాజకులుగా ఉంటారో ఆ యాజకుని చేతిలో దాన్ని పెట్టి దేవునికి దానిని సమర్పించాలి అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు. పిల్లగా గమనించాలి, సంవత్సరాలు మారుతా ఉన్నా సరే మన అర్పణ విషయంలో ప్రియులరా మనము ఏమాత్రము కూడా దేవునితో రాజీ పడలేకపోతా ఉంటున్నాం. న్యాయమైన భాగమును దేవునికి మనము ఇవ్వగలుగుతున్నామా? న్యాయమైన కానుక దేవునికి ఇవ్వగలుగుతున్నామా? దేవుడు నియమించిన స్థలానికి మనము తీసుకురాగలుగుతున్నామా? దేవుడు నియమించిన సేవకునికి మనము ఇవ్వగలుగుతున్నామా? హృదయపూర్వకముగా ఇవ్వగలుగుతున్నామా? భక్తితో దేవునికి ఇవ్వగలుగుతున్నామా అనే మాటలను మనము వింటున్నప్పుడు పిల్లగా ఈరోజు దయచేసి ఈ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట నేను ప్రత్యేకముగా మీకు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రియమిత్రులారా, ఏడాదికి ఒకసారి మనము దేవునికి ఇచ్చేది భూపంటల విషయములో, గర్భ ఫలాల విషయములలో, అలాగే పశువుల విషయములో పిల్లరా ఏడాదికి ఒకసారి దేవునికి మనము ఇచ్చేది 365 రోజులు మనము దేవుని యొద్ద నుంచి ఎన్నో ఆశీర్వాదములు, ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు మనం పొందుకుంటున్నాం. కానీ 365 రోజుల్లో ఓన్లీ 1 డే మాత్రమే దేవునికి మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. పిల్లలు గమనించాలి, అయ్యా ఆదివారం చందా ఏంటయ్యా, లేకపోతే శుక్రవారం చందా ఏమిటి, లేకపోతే మేము కృతజ్ఞత అర్పణలు ఇస్తున్నాం, లేకపోతే ఆ భాగాలు ఈ భాగాలు ఇస్తున్నాం అని అనొచ్చు. ఈ దేవునికి ప్రభువుని పట్ల చేసిన మేలులు కొరకాయి ఈ దినమంతయు, లేకపోతే ఈ వారమంతయు, ఈ నెలంతయు కాపాడినందుకు దేవునికి నీవు కృతజ్ఞతను చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మలాకీ గ్రంథం ప్రియులారా 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనములో రాయబడిన మాటను ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నా మందిరములోను ఆహారమునున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిర నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి, పిల్లరా గమనించాలి, ఈ లేఖనం అంటున్నాడు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు అనుగ్రహించదను, లేక మీకు కుమ్మరించదను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా దయచేసి గమనించాలి, దశమ భాగం ఎవరికి ఇవ్వాలి, దశమ భాగం ఎవరికి ఇవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ
దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, సంఘానిక, యాజకునిక ఎవరికి ఇవ్వాలి? నీవు దేవుడు ఏ సంఘములో నిన్ను అంటుకట్టాడో, ప్రియులారా, ఏ సంఘానికైతే నీవు నడిపించబడుతా ఉన్నావో ఆ సమయములో ఏ యాజకుడైతే నీ కొరకు ప్రార్థన చేయటానికి, వాక్యము చేత సత్యములోనికి నడిపించడానికి ఏ యాజకుడైతే, ఏ సేవకుడైతే ఉంటారో అది వారికి చెందాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ప్రియులారా 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనాన్ని మరియు లేవి కుమారుల నుండి యాజకత్వాన్ని పొందిన వారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టి ధర్మశాస్త్రము చొప్పున ప్రజల యొక్క 10వ వంతు పుచ్చుకొనుటకును పిల్లరా చూడండి ఆజ్ఞ పొంది ఉన్నారు. కానీ గమనించాలి, మెల్కీసెదెకు అబ్రహాము ప్రియులారా తండ్రి అయిన అబ్రహాము 10వ వంతు ఎవరికి ఇస్తున్నాడంటే యాజకుడైన మెల్కీసెదెకు ప్రియులారా ఇస్తా ఉంటున్నారు. దేవుడు ఏర్పరిచినది ఎవరికంటే లేవీయులకు. ప్రియులారా గమనించాలి, లేవి వంశస్థులకు దేవుడు ఈ సేవ చేసుకునే భాగ్యం. ఆలయాలలో నైవేద్యాన్ని, అలాగే ధూపాన్ని, అలాగే బలులు అర్పించడానికి దేవుడు ప్రియులారా లేవీయులను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న లేవీయునికి నీ 10వ వంతు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది 10వ వంతు దేవునికి చెల్లిస్తున్నారు? ఎంతమంది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్న స్థలానికి ఎంతమంది తీసుకొస్తా ఉంటున్నారు? మా కానుకలు వేరే వాళ్ళకు పంపుతున్నామయ్యా అని నువ్వు ఇక్కడికి వస్తే నీకు దీవెనలు ఎట్లా వస్తాయి? వేరే వాళ్ళకు నువ్వు పంపటము ద్వారా వేరే వాళ్ళకు దేవుని భాగమైన దశమ భాగము కానీ, దేవుని భాగమైన ధాన్యము కానీ, దేవుని భాగమైన పిల్లరా అది ఏదైనా సరే ప్రథమ ఫలము కానీ పిల్లరా వేరే వారికి ఇవ్వటము ద్వారా నీవు నీ ఆశీర్వాదాన్ని కోల్పోతావు. నీవు నీ దీవెనను నీవు కోల్పోతావు. కొంతమంది ప్రేరేపిస్తూ ఉంటారు, ఆ టీవీ వాళ్ళకు మరి స్పాన్సర్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఆ అయ్యగారికి ఈ అయ్యగారికి స్పాన్సర్ చేస్తే బాగుంటుంది అనే మాటలు ప్రియులారా అనేకులు మీ చెవులు చెబుతా ఉంటారు. కానీ అవేమీ వినవద్దు. దేవుడు ఏ స్థలాన్నైతే తెలదాపురపల్లి గ్రామములో ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్థలానికి నీ అర్పణ, నీ 10వ వంతు ప్రియులారా రావాలి. నీ 10వ వంతు నీవు ఆరాధిస్తున్న స్థలానికి రావాలి తప్ప వేరే చోట్లకు వెళ్ళకూడదనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథము ప్రియులారా 31వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము ప్రియులారా 31వ అధ్యాయము చూడండి. ఈ లేఖనములలో ఒక చాలా చక్కటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ఆజ్ఞ వెల్లడగట్టును తోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్య ద్రాక్షారసములను తేనెను
సస్య ఫలములను విస్తారముగా దేవుని సన్నిధికి వారు తీసుకొని వచ్చిరి. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇశ్రాయేలీయులు ప్రియులరా ధాన్యమును, సస్య ఫలములను, తేనెను, ప్రియులరా అనేకమైన మంచి పదార్థములను ప్రియులరా దేవుని సన్నిధికి సమృద్ధిగా తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియులరా ఆయన ఎవరో ఎద్దును తీసుకుని వచ్చాయి, పేరేంటి, గంగిరెద్దు. ఆయనకి 10 రూపాయలు ఇస్తే తీసుకుంటాడా? చెప్పండి. 10 రూపాయలు ఇస్తే ఆయన తీసుకుంటాడా? నీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నీ దేవునికి నువ్వు ఏమిస్తున్నావు? 10 రూపాయలు కానుకగా ఇస్తున్నావా? ఏమండి, ఆ గంగిరెద్దు ఆయన ఆ 10 రూపాయలు ఎవరు కావాలయ్యా ఈ 10 రూపాయలు నువ్వే ఉంచుకో అని ఇసిరేస్తాడు. కానీ దేవునికి మనం ఏమిస్తున్నాం? దేవుడికి ఏమిస్తున్నాం? ఆదివారం చందా వచ్చిందంటే, చందా పడుతున్నామంటే ఆ చందాలో ఎక్కువ ఉండే ఏంటంట 10 రూపాయలు బిల్ల, 10 రూపాయలు కాగితం. నీ దేవుడు శక్తివంతుడు. నీ దేవుడు నీకు ధనాన్ని, సమస్తాన్ని అనుగ్రహించువాడు. దేవునికి లేక కాదు నిన్ను అడిగేది. కృతజ్ఞత కలిగి దేవునికి నువ్వు ఇస్తే దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు. చూడండి ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 2వ దినవృత్తాంతములో ఒక మాట అంటారు, 31వ అధ్యాయము 10వ వచనములో ఆయన అంటున్నాడు కదా, సమృద్ధిగా ప్రియులారా సమృద్ధిగా మనము ఇస్తే మనకు దీవెన కలుగుతుంది. మలకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనములో ప్రియులారా పట్టజాలనంతా విస్తార దీవెనలు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? దేవుని సన్నిధిలోనికి, మందిరములోనికి నీ 10వ వంతు తీసుకొని వచ్చినప్పుడు ఫోన్ పేలు చేస్తే ఎవరెవరిగా వెళ్ళిపోతా ఉంటున్నాయి. ఏమండి, లేకపోతే బియ్యం మరి ఇది చేసి అవి చేసి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నాయి. అలా కాకుండా దయచేసి గమనించాలి, నీ జీవితంలో దేవుని మందిరానికి నీ అర్పణ, దేవుని సన్నిధికి నీ దశమ భాగం, నీ ప్రతిష్ఠిత అర్పణ ప్రియులారా దేవుని మందిరానికి తీసుకువస్తే ఆయన అంటున్నాడు, ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టణాలంతా విస్తార దీవెనలను కృమ్మరించదను. హల్లెలూయా. నేను నా జీవితంలో నేర్చుకున్నది, నేను ఈ సేవ ప్రారంభించినప్పుడు ప్రియులారా 1500 రూపాయలు మాకు జీతం. జీతం అంటే డయాసిస్ వారు ఏమి ఇవ్వరు, రూపాయి ఇవ్వరు, పేపర్ ఇస్తారు. ఆ పేపర్ మీద ప్రియులారా 1500 రూపాయలని మాకు ఆ చందాల్లో నుంచి తీసుకోవాలి. నేను బోధకునిగా పనిచేస్తున్నప్పుడు, అంతకుముందు నేను నోబెల్ మిషనరీ చర్చ్లో, అలాగే సెయింట్ ఆండ్రూస్ కేథడ్రల్ మచిలీపట్నంలో ప్రియులారా అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు నా సేవను చూసి అవన్నీ చూసి చాలా మంది ముందుకు వచ్చి ప్రియులారా కానుకలు ఇచ్చేవారు. ఆ కానుకలలో దశమ భాగాన్ని తీసి ప్రక్కన పెట్టి ప్రియులారా నాకంటే ఇంకా తక్కువగా ఉన్న సేవకులకు ఆ భాగాన్ని ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా మరి ఇంకొక సంఘటన జరిగింది. ఇదే 1500 రూపాయలు జీతం. ప్రియులారా ఆఫీసు నుంచి ఎవరు రూపాయి ఇవ్వరు, డయాసిస్ నుంచి, మిషన్ నుంచి శాలరీ మాకు రాదు. మీరిచ్చే కానుకలే, మీరిచ్చే అర్పణలే, మీరిచ్చే ధాన్యమే, మీరిచ్చే అది ఏదైనా సరే మీరిచ్చే ఆ కానుకలే మా జీతముగా మేము వేసుకొని మా జీవనాన్ని, బిడ్డల యొక్క చదువులను వాటిని మేము కొనసాగించుకోవాలి. ప్రియులారా మరి లక్ష్మీపురము అనే గ్రామానికి నన్ను మరలా బోధకులుగా వేశారు. ఇక్కడది
చల్లపల్లి దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది. ఆ షుగర్ ఫ్యాక్టరీ గేట్ ఎదురుగా పిల్లరా మరి అక్కడ వెళ్ళి 4-5 రోజులు చూశాను. పిల్లరా అక్కడ ఏ ప్రాంతం లేవు, అక్కడ స్థలము లేదు, సంఘము లేదు. పిల్లరా ఎవరూ తెలియదు. బిషప్ గారు ఒక మాట అన్నారు, అయ్యా నేను ఇక్కడ పుట్టానయ్యా, ఇదిగో చల్లపల్లి ఈ నగరములో నేను పుట్టాను. అప్పుడు 77 తుఫానికి ముందు అక్కడ సంఘం ఉండేది. 77 తుఫాను ఉప్పెనకు పిల్లరా అక్కడున్న సంఘము కూలిపోయింది. ఎందుకంటే ఆ ఉప్పెన మూలముగా ఎన్నో ఇళ్ళన్నీ కూలిపోయాయి. పిల్లరా అలా కూలిపోవటము ద్వారా ఆ ఊరు వెళ్ళటానికి 2 సంవత్సరాలు సేవకులు భయపడ్డారు. అమ్మో, ఉప్పెన ప్రాంతం మనుషులను మృంగేసింది, పశువులను మృంగేసింది, ఇళ్ళు అన్ని కొట్టుకుపోతాయని భయపడి 2 సంవత్సరాలు ఆ ఛాయలకు వెళ్లకుండా ఉంటే ఈ లోపల అక్కడున్న కాంటోలు ఏం చేశారంటే ఆ స్థలాన్ని కలుపుకున్నారు. ఆ స్థలాన్ని కలుపుకొని పిల్లరా తర్వాత 2 సంవత్సరాల తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేదు, స్థలము కూడా అక్కడ ఉంచుకున్నారు. పిల్లరా ఇక ఆయన తండ్రి గారు దైవాశీర్వాదం బిషప్ తండ్రి గారు, అయ్యా మీరు వెళ్ళాలి, మీరు వెళ్ళి ఇదిగో నేను పుట్టిన ఈ ప్రాంతంలో ఒక ఆలయాన్ని కట్టాలయ్యా, ఇదిగో ఎందుకంటే సెయింట్ ఆండ్రూస్ కెథడ్రల్ లో నా సేవలను చూసి పిల్లరా ఆయన నన్ను ఎస్పెషల్లీ గుర్తించి మరి ఆ చల్లపల్లి లక్ష్మీపురం ప్రాంతానికి పంపిస్తే ముక్కు మొహం తెలవదు, ఎవరు తెలియదు. పిల్లరా అలాంటి పరిస్థితులలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉంటున్నా. పిల్లరా నేను నాతో పాటు ఏమి తీసుకెళ్ళా, దయచేసి గమనించాలి. ఏమి తీసుకెళ్లకుండా పిల్లరా అటు ఇటు ఆ సైకిల్ వేసుకొని నేను తిరుగుతూ ఉంటుంటే పిల్లరా వాళ్ళకి వీళ్ళకి ఈ ట్రాక్స్ పంచుతా ఉంటున్న కరపత్రాలు దేవుని వాక్యాన్ని పంచుతా ఉంటున్న పరిస్థితులలో పిల్లరా కొంతమంది పరిచయం అయ్యారు. ఆ షుగర్ ఫ్యాక్టరీ అసిస్టెంట్ మేనేజర్ ఆయన పరిచయం అయ్యాడు. పిల్లరా ఇలా పరిచయం అనుకుంటూ పిల్లరా ఎన్నో దినాలు వారి పరిచయము కాక పూర్వం ఎన్నో దినాలు ఫస్ట్ నుండి పిల్లరా ఏమిటి వండుకోవడానికి ఏమి లేదు, కొనుక్కోవడానికి రూపాయలు లేవు. అలాంటి పరిస్థితులలో ఆ ఇంటి వరండాలో ఒక కొట్టుడు పంపు ఉంటే ఆ కొట్టుడు పంపు దగ్గరికి వెళ్ళి పిల్లరా నీళ్లు తాగి కడుపు నింపుకొని అలా పడుకునేవాడిని. అట్లా 4 రోజులు పిల్లరా నా ప్రయాణం సాగింది. పిల్లరా 4 రోజులు సాగిన తర్వాత నేను ఇట్లాగే సైకిల్ వేసుకొని పిల్లరా ఆ లోపలికి వెళుతా ఉంటే, అంగి వేసుకొని వెళుతా ఉంటే ఒక ఆయన పరిగెత్తుకొని వస్తా ఉంటున్నాడు. పాస్టర్ గారు మా నాన్నగారికి బాగలేదయ్యా, మీరు వచ్చి ప్రార్థన చేయండి అని పిల్లరా ఆయన పిలిచారు. ఆ రాత్రి పిల్లరా ఆయనకున్న బాధ, పిల్లరా ఆయనకున్న వేదన, ఆయనకున్న పిల్లరా అదంతా భరించలేక ఈ రాత్రి ఎట్లాగైనా చనిపోవాలి అని తీర్మానం చేసుకున్నాడు. దాదాపు 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తి, 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తి పిల్లరా ఆయన బాధపడుతూ ఉంటున్నాడు. ఎంత బాధ పిల్లరా, ఆ వ్యాధి అంటే అర్థం కావట్లా. దయచేసి గమనించాలి. ఆ రోజు పిల్లరా దేవుని పేర ఆయనకు నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ రాత్రి చనిపోవాలని తీర్మానము చేసుకున్న చెన్నకేశవులు అనే వ్యక్తి పిల్లరా ఆ రాత్రి దేవుడు ఆయనను స్వస్థపరిచి పిల్లరా తన ప్రాణాన్ని కాపాడి నేటికి సజీవ సాక్షిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి నెమ్మది దేవుడిచ్చాడు. ఆ రాత్రి పిల్లల నొప్పి నుంచి విడుదలనిచ్చాడు. ఆ రాత్రి దేవుడు అతని జీవితంలో చేశాడు. నేను ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. తెల్లారి నాకు కబురు చేశాడు, అయ్యా రాత్రి వచ్చి మీరు ప్రార్థన చేశారు కదా, మరి వారు రమ్మంటున్నారయ్యా అని నేను వెళ్ళి చూస్తే ఆయన పిల్లరా అయ్యా మీరు ప్రార్థన చేస్తారు, మీరిచ్చిన ఆ కొబ్బరి నూనె నేను నేలలో వేసుకొని తాగానయ్యా,
నాకు స్వస్థత వచ్చింది, విడుదల వచ్చిందని సాక్ష్యం ఇచ్చి ప్రియులరా దేవుని గణపరిచారు. దేవునికి స్తోత్రం. అప్పుడు అడిగారు, మీరు ఎక్కడుంటారయ్యా? మీరు మరి ఏంటి మీ సంఘం ఎక్కడ అన్నప్పుడు, నాకు సంఘం లేదయ్యా, నాకు మరి ఒక అద్దెంట్లో నేను ఉంటున్నాను, ఆ అద్దెంట్లో ప్రార్థన చేస్తా ఉన్నా ఆదివారం మరి ఎవరైనా వస్తే, మీరెవరైనా వస్తే మరి ఇక్కడ ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు అట్లా ప్రారంభించబడిన ఆ ప్రార్థన, ఈ పరిచర్య ఈరోజు అక్కడ దాదాపు 100 మంది సంఘము దేవుడు కట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక 100 మంది ప్రియులరా అన్యులు, అక్కడ ఉన్న వారందరూ కూడా అన్యులను పడిన వారు. పక్కమ్మటే కమ్మవారు ఉంటారు, ప్రక్కమ్మటే ముద్రాసులు ఉంటారు, మరి ఆ ప్రక్కనే ప్రియులరా లంబాడీలు ఉంటారు, ఆ ప్రక్కనే అనేకమైన వారు ప్రియులరు ఉంటారు. వారందరినీ దేవుని యొద్దకు నడిపించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు వారితో అనుబంధము ప్రియులరా 18 సంవత్సరాలు ఆ సంఘములో సేవకునిగా నేను పనిచేశాను. దేవునికి స్తోత్రం. 18 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు గమనించాలి. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, నాకు అక్కడ ఏమీ లేని స్థితిలో కూడా ఒకరోజు ఇంటికెళ్ళి ప్రార్థన చేస్తే ఒక ఆయన ₹1.5 ఇచ్చాడు. ఎంత? ₹1.5 కానుకిచ్చాడు. ఆ కానుకలో 10వ భాగము తీసి ప్రక్కన పెట్టాడు. పిల్లలు గమనించాలి. ఆ తర్వాత ఒక ఆయన ₹10 ఇచ్చాడు, దానిలో 10వ భాగం. ఇట్లా 6 రోజుల నుంచి ప్రియులరా ఈ రోజు వరకు నా సేవ ప్రియులరా ఈ రీతిగా కొనసాగటానికి, నా అవసరతలు తీర్చబడటానికి, నా హక్కులను తీర్చబడటానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నాకు అనుగ్రహించబడుతున్న ఇక్కడ 500 వచ్చినా, ₹1000 వచ్చినా, 5000 వచ్చినా దీనిలో నుంచి 10వ భాగము తీసి ప్రక్కన పెడతా. ప్రతి ఆదివారం ప్రియులరా ఆ భాగాన్ని ప్రక్కన పెట్టి బీదలకు ప్రియులరా అనేకులకు సహాయం చేయడానికి దేవుడు కృప చూపుతా ఉంటున్నాడు. హల్లెలూయా. సమృద్ధిగా దేవుడు మనకిస్తాడు. దేవుని సన్నిధికి నువ్వు తీసుకొస్తే, దేవుని సన్నిధికి తీసుకురాకుండా ఎక్కడో ఉన్న సేవకులకు నీవు సహాయం చేస్తే నీ ఆశీర్వాదాలు నీవు పోగొట్టుకుంటావు. దేవుని సన్నిధిలో సమృద్ధి అయిన మేలులు ఉన్నాయి. దేవుని సన్నిధిలో సమృద్ధి అయిన ఆశీర్వాదం ఉన్నది. దేవుని సన్నిధిలో నా మాటలు కాదు, దేవుని వాక్యములో ఉన్న మాటలు ఈ మాటలు. దేవుని సన్నిధిలో సమృద్ధి అయిన ఆశీర్వాదము ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమృద్ధి కలిగిన స్థలానికి నువ్వు ఇవ్వకుండా నీ ఇంటిలో నువ్వు పెట్టుకుంటే, లేకపోతే నీకు ఇష్టమైన వారికి నువ్వు ఇస్తే పిల్లరా అది మంచి పద్ధతి కాదు అని దేవుడు ఇక్కడ జ్ఞాపకము చేస్తా ఉంటున్నాడు. చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనములో ఆయన అంటాడు, చూడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నీ పంటలను తినివేయి పురుగులను నేను గద్దించును, నీ భూపంటను. పిల్లలు గమనించాలి, ఈ లేఖనములలో చాలా విలువైన విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ప్రియులారా, సమృద్ధిని అనుగ్రహింప చేస్తాడు. ఈరోజు ఎన్ని మందులు మనం కొడుతున్నాం పంటలకు. లోగడ ఇన్ని మందులు కొట్టామా? లేదు. పై మందు కానీ కింద మందు కానీ ప్రియులారా ఎన్ని మందులు ఈరోజు మనం కొట్టినా సరే సరైన దిగుబడి వస్తుందా అనంటే అది రావట్ల. కారణం ఏమిటో తెలుసా? ప్రియులారా, దేవుని వైపుకు మనము మన భూపంటలను తిప్పలేకపోతా ఉంటున్నాం. దేవుని సన్నిధికి మన భూపంటలను మనము తోడుకుని రాలేకపోతున్నాం. ఈరోజు ఎందుకు ఈ వంకాయలు, లేకపోతే ఈ ములక్కాయలు, లేకపోతే ఈ దొండకాయలు, లేకపోతే ఇక్కడున్న ఈ ఫలాలు పిల్లలు ఎందుకు మనం ఈ కట్టామంటే, సంవత్సరము పాటు వీటి చేత దేవుడు నిన్ను పోషించాడు. ఏమండి,
సంవత్సరము పాటు వీటి చేత దేవుడు నిన్ను పోషించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి పిల్లరా ఈ దీవెనలన్నీ అనుభవించడానికి దేవుడు వీటి చేత నిన్ను పోషించాడు. దేవునికి స్తోత్రం. జ్ఞాపకము చేసుకోవా? ఏమండి, జ్ఞాపకము చేసుకోవా? నీవు అయ్యా వీటి చేత నన్ను పోషించావయ్యా, నీకు కృతజ్ఞతని నీ దొడ్డిలో నీ పెరడులో ఉన్న ప్రియులరా పువ్వులైనా లేకపోతే అవి వారి కూరగాయలైనా పండ్లైనా అవి ఏమైనా దేవుని మందిరానికి నువ్వు తీసుకురాకపోతే నీ జీవితంలో కృతజ్ఞత అనే భావం నీలో ఎలా ఉంటుంది? నీ భూఫంటలో, నీ రెక్కల కష్టార్జితములో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి ఎన్ని సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ కోట పండుగ జరుగుతుంది? చాలా కాలం నుంచి, ఒక దాదాపు 50-60 సంవత్సరాల పైబడి నుంచి మనకి ఇక్కడ కోట పండుగ జరుగుతుంది. రాను రాను కోట పండుగ అభివృద్ధి చెందుతుందా? రాను రాను ఇది డౌన్ అయిపోతుందా? పిల్లల గమనించాలి. రాను రాను పిల్లల అభివృద్ధి చెందాలి. మనం ఈ సంవత్సరము దేవునికి ఇంత ఇస్తే వచ్చే సంవత్సరం పిల్లల ఒక 100 రూపాయలైన ఎక్కువ ఇవ్వటానికి, లేకపోతే ఒక 1000 రూపాయలైన ఎక్కువ ఇవ్వటానికి పిల్లల మనము ప్రయత్నము చేస్తే దేవుడు ఆకాశపు వాక్యలను విప్పుతాడు. దేవుడు ఆకాశపు వాక్యలను విప్పుతాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన వారులారా దయచేసి గమనించాలి. ఎందుకు ఈ కానుకల గురించి మాట్లాడుతున్నామంటే దయచేసి గమనించాలి. పంటలకు కాపుదల, దేవునికి ప్రథమ ఫలమును, కృతజ్ఞత అర్పణలను, ధాన్యమును, పిల్లల కాయ కష్టములను, అలాగే వ్యవసాయములు, వ్యాపారములు, ఉద్యోగములు, ప్రథమ ఫలములను దేవునికి ఇస్తే లాభం మనకి లాభం. ఒకవేళ ఈకపోతే ఏమిటి? ఈకపోతే ఏముంటుంది? చూడండి, ఆ మాటలను కూడా మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉంటున్నా. పిల్లరా, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనములో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలితులనే ఉన్నారు. ఇప్పుడు ఇలా గమనించాలి. దేవుని యొద్దకు పిల్లల మనము తీసుకున్నప్పుడు, దేవుని దగ్గర నుంచి మనం పొందుతున్నప్పుడు మన జ్ఞానముతో పంటలను పండిస్తున్నామా? లేదే. మన జ్ఞానముతో పిల్లల ఉద్యోగాలు సంపాదించుకుంటున్నామా? మన శక్తితో పిల్లల మనం ఈ పనులు చేస్తున్నామా? శక్తి అనుగ్రహించేదెవరు? జ్ఞానాన్ని అనుగ్రహించేదెవరు? పిల్లల భూ పంటలను ఫలవంతముగా ఇచ్చేవారు ఎవరు? ఈరోజు దయచేసి గమనించాలి. ప్రియమిత్రులారా, దొంగిలితే పిల్లల దశమ భాగమును దేవుని సన్నిధికి రాకుండా మన సొంతానికి మనము వాటిని ఉపయోగించుకున్నట్లయితే దేవుని యొద్ద నుంచి మనం దొంగిలిస్తున్నాము. మన మీద ఒక స్టాంపు, ఏం స్టాంపు? దొంగ అనే స్టాంపు పడిపోతుంది. మేము ఆ పాస్టర్ గారికి ఇస్తున్నాం, ఈ పాస్టర్ గారికి ఇస్తా ఉన్నాం, పెన్షన్ రాగానే, ఉద్యోగంలో జీతం రాగానే మేము ఆయనకి ఇస్తున్నాం, ఈయనకి ఇస్తున్నాం అనే నువ్వు సాకులు చెప్పినా సరే నీ దశమ భాగం ఇదిగో దేవుడు ఏర్పరచుకున్న స్థలమైన నీ మందిరములోనికి, నీ సన్నిధిలోనికి, నీ ఆలయములోనికి నీ భాగం వస్తే దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, 3వ అధ్యాయము 10వ వచనములు అంటాడు. చూడండి, నా మందిరములో ఆహారమునట్లు 10వ భాగమంతయు
మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. శోధించిన ఎడల ఆకాశపు వాక్యులను విప్పి. ఇప్పుడు గమనించాలి, మందిరము లోనికి అంటున్నాడా, లేకపోతే ఎక్కడున్న వారికైనా అంటున్నాడా? చెప్పండి ఒక మాట. ఇక్కడ రాయబడిన మాటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని అంటున్నాడు ఆయన. ఈరోజు ప్రియబిడ్డలారా దయచేసి గమనించాలి, మందిరములోనికి అలాగే మందిరపు నిధిలోనికి మనము వాటిని తీసుకొని వస్తే దీవెన, తీసుకొని రాకపోతే ప్రియులారా నష్టం. ప్రియులారా ఈరోజు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియబిడ్డలారా ఒకవేళ మనము తీసుకొని రాకపోతే మన పంటలు ప్రియులారా పాడైపోతాయి. మన పంటలు 6 కాలాలు పండించిన పంటలు ప్రియులారా ఏమైపోతాయంటే పాడైపోతాయి. దేవుడు మరి తెలదావురుపల్లి సంఘములో ఉన్న అనేకులకు భూమిని ఎంతో కొంత దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. కానీ పిల్లరా ఆ ఇచ్చిన భూమిలో నుంచి ఎవరు ఏమి తీసుకొస్తున్నారు? దేవుడు నీకు ఏ పంట ఇస్తే ఆ పంటలో నుంచి, దేవుడు నీకు ఏ ధాన్యం ఇస్తే ఆ ధాన్యములో నుంచి పిల్లరా దేవుడు మరి ఆ భూ పంటలో పిల్లరా ఏ పంట వేస్తే ఆ పంటను ఆశీర్వదించి దేవుడు మరి 30 బస్తాలు 40 బస్తాలు ఇంకా అంతకంటే ఎక్కువ బస్తాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడంటే ఆయన మనలను దీవిస్తున్నాడా, ఆశీర్వదిస్తున్నాడా? జ్ఞాపకము చేసుకొని దేవుని మందిరానికి మనము వాటిని తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం. సంవత్సరానికి ఒకసారి ప్రియమైన వారులరా, పోయినసారి ఒక మాట మీకు చెప్పాను. ప్రియులరా రోలుపడి ఎంతమంది తెలుసు? రోలుపడి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? రోలుపడి గ్రామస్తులు ఉన్నారా? ఏమండి ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన ఆ ఊరు అసలుకి. మీ ఊరు రోలుపడేనా? మరి ఎక్కడ ఎందుకుంటున్నారు? అదేలే. ఏమండి ఆయన్ని రోలుపడి చింతా భాస్కర్ రావు గారిది ప్రియులరా రోలుపడి. అయితే ఆ సంఘములో ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే దేవుడు మనకు 2 పంటలను ఇస్తున్నాడు కాబట్టి మనము 2 పండుగలు చేయాలి. 2 పండుగలు, కోత పండుగ, దాల్వా, సార్వా 2 పంటలు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఆ 2 పంటల నుంచి దేవునికి భాగాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. మొదటి పంట ద్వారా దాదాపు 60 బస్తాలు, రెండవ పంట ద్వారా దాదాపు 70 బస్తాలు ప్రియులరా దేవునికి ఇచ్చి వారి గణపరుస్తా ఉంటున్నారు. హల్లెలూయా. ఈరోజు మందిరం కట్టారు, మతిపోతుంది. ఏమండి కింద స్లాబ్ వేశారు, పైన స్లాబ్ వేశారు. ప్రియులరా అది ఎంత చక్కగా కట్టబడుతుందో దేవునికి స్తోత్రం. మేము కట్టుకోవట్లేదయా అని అనొచ్చు మీరు. మనం కట్టుకుంటున్నాం, బ్రహ్మాండంగా కట్టుకుంటున్నాం, మన శక్తికి మించి మనము కట్టుకుంటున్నాం. పిల్లరా గమనించాలి, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా తెలదావురుపల్లి ఈ ఇప్పుడు కట్టుతున్న ఆలయం మీద మరొక స్లాబ్ రావాలి. పైన కొండ మీద దేవునిని ఆరాధించినట్లుగా పైన మనము ఆరాధించాలి. పిల్లరా కిందంతా కూడా ఫంక్షన్ హాలుగా అది ఉండాలి. గ్రామానికి, సంఘానికి, అనేకులకు ఉపయోగకరముగా అది ఉండాలి. దేవునికి స్తోత్రం. భలేవారు పాస్టర్ గారు మీరు. ఇదే కట్టలాగా మేము 3 చెరువులు నీళ్ళు తాగుతున్నాం, ఇంకా అది ఎక్కడ కడతామండి అని అంటున్నావా? దేవునికి అన్ని సాధ్యమే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైన ఎంతో పని ఉండదు, స్లాబ్ వేసుకుంటే చాలు, గోడలు కట్టుకుంటే చాలు. ఏమండి పైన స్లాబ్ గోడలు కట్టుకుంటే చాలు. ఏమండి ఇక అంత పెద్ద వర్కే ఉండదు పైన. దయచేసి గమనించవలసిందిగా ప్రభు పేరిట మేము తెలియజేస్తా ఉంటున్నాం. ఇదిలో
సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలారా, దయచేసి మనం గమనించాలి. ఇచ్చుటలో క్రైస్తవులు ఈనాడు వెనకబడుతున్నారు. దేవునికి ఇచ్చుటలో వెనకబడిపోతూ ఉంటున్నారు. ప్రియులారా, అనేకమైన వాటి విషయములలో ఖర్చు పెట్టడానికి, లేకపోతే ఏదైనా చేయటానికి వెనకాడట్లా. సినిమా హాల్కి 500 1500 1000 రూపాయలైనా 2000 వెనకాడట్లా. సినిమా హాల్కి పండగ రోజు రిలీజ్ పిక్చర్ చూడటానికి ఆ రోజు టికెట్ ధర ఎంతో తెలుసా? 2000 రూపాయలు. వెనకాడట్లా. హోటల్కి వెళ్ళి భోజనం చేయటానికి వెనకాడట్లా. లేకపోతే హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే దాదాపు 1000, 1500, 2000 రూపాయలు పిల్లల ఖర్చు అవుతుంది. లేకపోతే మరొకటి పిల్లలు గమనించాలి. వాటి విషయంలో మనం ఖర్చు పెడుతూ ఉన్నాం. దేవుని విషయంలో మనము ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నాం? దేవునికి ఎందుకు మనము ఇయ్యలేకపోతున్నాం? దేవునికి ఎందుకు మనం గుప్పెళ్ళు ఇవ్వలేకపోతున్నాం? సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విషయాలను మనము జ్ఞాపకం చేసుకొని, బిడ్డలారా, మరి ప్రత్యేకముగా క్రైస్తవులు మరి వెనుకబడి ఉండి మరి పుచ్చుకోవటంలో ముందుంటే దేవుని దృష్టిలో ఆయన ఆశీర్వాదాలు పొందుకునే యోగ్యత లేని వారముగా ఉంటాం. పుచ్చుకునే వారి విషయంలో అమ్మా తర్వాత అమ్మా ఇప్పుడొద్దు, అమ్మ కూర్చోండి, మంగమ్మ కూర్చోండి, ఇప్పుడొద్దు ఆడబెట్టండి, ఇక్కడ పెట్టండి. కానుకలు పాట పాడేటప్పుడు మీరు ముందుకు వచ్చి వేయాలి. ఎవరి కవర్ ఎవరికి ఇచ్చేసేయండి. మేము చెప్పింది అర్థం కావట్లా మీకు. కానుకలు పాట పాడేటప్పుడు ఎవరి కవరు వారు ముందుకొచ్చి అక్కడ సమర్పించాలి. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉంటున్నాం. సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, మనము ఇచ్చుటలో ముందుండాలి. క్రైస్తవులు, మిషనరీలు దేవునికి ఇచ్చి, ప్రియులారా, వారి స్థిరాస్తులు దేవునికి ఇచ్చి దేవునిని వెంబడించారు. ఈరోజు మన స్థిరాస్తులను దేవుడు అడగట్లా. ప్రియులారా, మనకు కలిగిన వాటన్నిటినీ దేవుడు అడగట్లా. కానీ న్యాయమైన భాగం, నీ ప్రతిష్ఠిత అర్పణలు, నీ ప్రథమ ఫలాలు, నీ దశమ భాగం, కృతజ్ఞత అర్పణలు మాత్రమే దేవుడు నిన్ను అడిగేది. ఏమండి, మరి 1000 రూపాయలకు దశమ భాగం ఎంత చెప్పండి? 1000 రూపాయలకు దశమ భాగం ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలు ఎక్కువ, 900 రూపాయలు ఎక్కువ? చెప్పండి. ఏమండి, 100 రూపాయలు ఎక్కువ, 900 రూపాయలు ఎక్కువ? చెప్పండి, ఏది ఎక్కువ? 900 రూపాయలు ఎక్కువ. దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? 900 రూపాయలు నువ్వు ఉంచుకో, ఆ 100 రూపాయలు మాత్రం న్యాయముగా నా సన్నిధికి తీసుకొచ్చి నువ్వు వెయ్యి. నీ సంపాదన ప్రియులారా రోజులో ఎంతుందో, నెలలో ఎంతుందో, సంవత్సరములో ఎంతుందో, సంవత్సరానికి 100 రూపాయలు తీసుకొచ్చేస్తానంటే దేవుడిని అస్సలకి నమ్మడు. ఏమండి, దేవుడిని అస్సలకి నమ్మడు. అమ్మో, ఇన్ని వేలు, ఇన్ని లక్షల రూపాయలు, ఇదిగో ఫలానా తల్లికి, ఫలానా తండ్రికి నేను ఇస్తే సంవత్సరానికి 100 రూపాయలు తీసుకొని వచ్చి కవర్లో పెట్టి ఇచ్చిందని ప్రియులారా, దేవుడు ప్రియులారా, ఇదిగో దేవుని ఉగ్రతకు మనము గురవద్దు. ఈరోజు న్యాయముగా దేవునికి ఇద్దాం. ప్రియులారా, ఆకాశపు వాక్యలు విప్పి పట్టదాలనంత విస్తార దీవెనలు మన మీద, మన కుటుంబాల పైన ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. కోత పండుగలో ఒక నియమం ఉన్నది. ఆ నియమం ఏమిటంటే, ఒక భాగం ప్రియులారా సంఘానికి, ఒక భాగం మిషన్కి, ఒక భాగం ఇక్కడ సేవ చేస్తున్న సావుకులకి. మీరిచ్చే దశమ భాగం చూసారా? ఆ దశమ భాగంలో చర్చిలో నిధి కోసం ఒక భాగం, రెండవది
మిషన్ మనలను సేవకులను పంపి ఈ సేవ కుంటుపడకుండా పిల్లరా నడిపిస్తున్న ఆ మిషనరీ సంస్థ ఉన్నది. ఆ సంస్థకు మనం పంపాలి. ఎందుకు పంపాలి అక్కడికి అనంటే గుడ్డివారు, మూగువారు, చెవిటివారు, పిల్లల అనేక మరి పరిస్థితుల్లో ఉన్నవారు అక్కడ ఉంటారు. వారికి సహాయం, వారిని మనము ఆదుకోవటం. పిల్లల అనేక సందర్భాల్లో చారిటీగా పిల్లల సేవలు చేస్తుంది సంస్థ. ఆ సంస్థకు మనం పంపాలి. మూడవది, ఇక్కడ ఏ సావుకులైతే ఉన్నారో ఆ సావుకులకు పిల్లల ఒక వంతు. దయచేసి గమనించాలి. ఈ విషయం మీకు ఎవరు చెప్పిపోండొచ్చు. నేను పోయినసారి కూడా చెప్పాను, అంతకు ముందు సారి కూడా నేను ఈ విషయాన్ని తెలియజేశాను. దయచేసి గమనించాలి. పోయినసారి ఎవరున్నా ఎవరు లేకపోయినా 15,000 రూపాయలు వస్తే ప్రియుల సంఘానికి 5,000 రూపాయలు ఇక్కడ పెట్టి మిగిలిన ఆ 2 భాగాలు, ఒకటి మిషన్ భాగం, ఒకటి సావుకుని భాగం నేను తీసుకుని వెళ్ళాను. పిల్లల గమనించాలి. ఎందుకంటే నేటి దినాలలో ఈ కోత పండుగలోనే ధారాళముగా దేవునికి ఇస్తే మన సంఘానికి రావలసిన భాగం పిల్లగా అది ఎక్కువ మనం చేసుకోవాలి. దాన్ని మనం ఎక్కువ చేసుకోవాలంటే గుప్పెళ్ళు విప్పాలి, ధారాళముగా దేవునికి ఇవ్వాలి. మనం ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నీ కూడా పార్టిసిపేట్ చేసి పాల్గొని దేవునికి సమృద్ధిగా మనం ఇస్తే ప్రియులరా మన అవసరతలు తీర్చబడతాయి. ఈ కోత పండుగలో ప్రియులరా నూతనముగా కట్టబడుతున్న దేవాలయానికి ఏదైనా ఒక భాగము, ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక ఇది వచ్చేటట్లుగా మనము ఇవ్వగలుగుతున్నామా దేవునికి? ఒక 50,000, ఒక 25,000 పిల్లరా దేవుని భాగము వచ్చేటట్లుగా మనం ఏమైనా ఇవ్వగలుగుతున్నామా? పిల్లరా దాచుకుంటే దొంగలు కన్నుము వేస్తారు. మనము దాచుకుంటే పిల్లరా అది పిల్లర తుప్పుపట్టుపోతుంది. మనం దాచుకుంటే ఉపయోగం లేదు. దేవునికి ఇస్తే దేవుని పని జరుగుతుంది. పేదలకు సహాయం చేస్తాం, సాధుకులను పోషించే వారముగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించి ఈ మనసు, ఏ మనసు? ఇచ్చే మనసు. ఎక్కడివ్వటం, ఎక్కడికెక్కడికో సంఘాలు పంపించడం కాదు. స్థానిక సంఘానికి, స్థానిక సంఘములోనికి మన దశమ భాగాలు ఏమని, మన అర్పణలు, మన ధాన్యము పిల్లల దేవునికి సమర్పించేటట్లుగా దేవుడి మీ మనస్సులను, మీ హృదయాలను సిద్ధపరచునుగాక, ఆశీర్వదించునుగాక. దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రియులరా గమనించండి, మరి దేవాలయ పనులు మరి కొనసాగించబడిలాగిన మీరందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తా ఉంటున్నా. మరి గమనించి అన్ని విషయాలలో దేవుని యొక్క సహకారము కొరకు ప్రార్థనలు చేయవలసిందిగా కోరుతా ఉంటున్నా. సంఘంలో ఎవరు గొడవలు పెట్టొద్దు. దయచేసి గమనించాలి. గొడవలు పెట్టొద్దని ప్రభు పేరిట 2 చేతులెత్తి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా. ఈ సంఘం దేవుని